Hi guys, welcome to my channel. సో నమస్తే గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇది మా ఇంట్లో పాండ్. యాక్చువల్లీ పాండ్ దాంట్లో సిక్లెట్స్ వేసాను ఆల్రెడీ. సిక్లెట్స్ వేసి ఆల్మోస్ట్ అవుతుంది. బేబీ ఇప్పుడు ఆల్మోస్ట్ అడల్ట్ సైజ్ అయిపోయినాయి. మెయిన్ ప్రాబ్లం వచ్చి ఫిల్టరేషన్ ఉంది, ప్లస్ అది వాటర్ ఫౌంటైన్ కూడా ఎప్పటి నుంచి పెడదాం అనుకుంటున్నా. సో ఇవాళ వాటర్ ఫౌంటైన్ అవి సెట్ చేసేస్తాను. అలాగే ఈ గ్లాస్ కొంచెం కింద, యాక్చువల్లీ నేను గ్రౌండ్ వాటర్ వాడుతాను కాబట్టి కొంచెం సాల్ట్ పట్టింది, అవన్నీ కూడా క్లీన్ చేసి ప్లస్ ఫిల్టర్స్ అవన్నీ మెయింటైన్ చేసి, ఫిల్టర్ ఇన్ కేస్ కుదిరితే ఫిల్టర్ అప్గ్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, స్టే ట్యూన్డ్. సో మీరు ఎప్పుడైనా స్క్రేప్ చేసుకున్నప్పుడు షార్ప్ బ్లేడ్ కొంచెం కొత్తది వాడండి. కొంచెం క్రాస్ అయ్యి పెట్టినా కూడా గీతలు ఎక్కువ పడతాయి. ఇది ఆల్రెడీ 45 యాంగిల్లో బెండ్ ఉంటుంది. గైస్, గ్లాస్ స్క్రేప్ చేస్తాను. సో గ్లాస్ మీద ఉన్న సాల్ట్ అంతా తీసేసాను మ్యాక్సిమం లేకపోతే. సో క్లియర్గా చాలా బాగున్నాయి చూడండి. ఇవన్నీ ఇప్పుడు జూనియర్ స్టేజ్ నుంచి అడల్ట్స్ అయిపోయినాయి. నాకు తెలిసి కొన్ని బేబీస్ కూడా పెట్టాయి మన చిన్న చిన్నవి. దీనిలో అన్ని సిక్లెట్స్ మాప్స్ ఉన్నాయి, ప్లస్ నాకు తెలిసి కొన్ని గ్రీన్ టెర్రర్స్ ఉండాలి. అలాగే ప్యారెట్స్, చిన్న ప్యారెట్స్ ఉంటాయి కదా, కాన్వెక్స్ ప్యారెట్స్ ఏదో అంటారు వాటిని, అవి ఉండాలి. సో వాటిలో నాకు తెలిసి ఒకటి మిగిలినాయి, మిగతా అన్ని సీక్లెట్స్ అన్ని. ఇది కాన్వెక్స్ ప్యారెట్ కింద. సో ఏదైతే బేబీస్ పెడుతున్నాయో అన్నీ ఇక్కడ హోల్ రాక్లో అక్కడ ఇక్కడ దాక్కొని ఉంటాయి. సో ఇన్ కేస్ అవి కొంచెం గ్రో అయితే చిన్నగా పెరుగుతూ ఉంటాయి. దీంట్లో చిన్న సైజు ఉన్నాయన్నీ మధ్యలో పుట్టినాయి అనమాట. సో ఇప్పుడు ఫౌంటైన్ వాటర్ ఫాల్ సెటప్ చేయాలి కాబట్టి మోటార్ వాడుతున్నాం. 3500 లీటర్స్ పర్ అవర్. హైట్ వచ్చి 3 మీటర్స్ హైట్ వరకు వస్తుందని చెప్పారు. సో ఆల్రెడీ ఇక్కడ థ్రెడ్డింగ్ ప్రొవిజన్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ థ్రెడ్ చేసేసుకుంటాను. థ్రెడ్ డైరెక్ట్ చేసే బదులు టెఫ్లాన్ వేయండి. ఫస్ట్ టెఫ్లాన్ వేసి థ్రెడ్ చేసుకోండి. సో ఇది ఉంది కదా, ఫస్ట్ ఎప్పుడు టెఫ్లాన్ ఇలా వేసుకోవాలి సన్నగా. ఈ దీనిలోకి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఇలా లేయర్ లాగా వేసుకో. నాకు తెలిసి సరిపోతుంది. టెఫ్లాన్ వేస్తాను, టైట్ అయిపోయింది ఆల్రెడీ. సో దీన్ని నేను ఫౌంటైన్లో పెట్టేస్తాను.
సారీ, దీన్ని నేను పాండ్లో పెడతాను. పాండ్లో పెట్టి ఇక్కడ నుంచి ఇది బయటకు వచ్చిన తర్వాత దీనికి పైప్ నేను ఒక టీ జాయింట్ ఇచ్చి, టీ జాయింట్ నుండి అవుట్లెట్ వాల్వ్ ఉంటుంది, అవుట్లెట్ వాల్వ్ పెడతాను. అది నేను సెట్ చూపిస్తాను. ప్రస్తుతానికి నేను టాప్ ఫిల్టర్తో రన్ చేస్తున్నాను పాండ్ ఫిల్టరేషన్. సో దీన్ని ఆపేస్తాను. ఆపేసి మన ప్రాసెస్ అయ్యాక ఇది మళ్ళీ రన్ చేయాలి. జనరల్గా మోటార్ అయితే రన్ అవుద్ది. నేను ఏం చేస్తానంటే టాప్ ఫిల్టర్ డిస్కనెక్ట్ చేసి దాంట్లోకి వదిలేస్తాను. ఇప్పుడు నేను అనుకున్న దాని ప్రకారం ఏంటంటే దీని కింద డ్రాప్ చేసేస్తాను. పాండ్లో ఫస్ట్ పెట్టాక అవుట్పుట్ ఇక్కడ ఉంటుంది ఇలాగా. సో దీనికి నేను ఏం చేస్తానంటే ఒక టీ జాయింట్ కనెక్ట్ చేస్తాను. ఇలా ఒక టీ జాయింట్ ఇక్కడ కనెక్ట్ అయిపోద్ది. ఇక్కడ నుంచి పైకి వాటర్ వెళ్తాయి. ఇక్కడ కట్ చేసేసి ఇక్కడ అవుట్లెట్ వాల్వ్ పెడతాను. ఇన్ కేస్ నాకు ఫిల్టరేషన్ అట్లా పాండ్కి నాకు ఫౌంటైన్ అవసరం లేదు అనుకుంటే ఈ వాల్వ్ ఓపెన్ చేయగానే నాకు వాటర్ ఇవి క్లియర్ చేసుకోవడానికి కూడా ఫాస్ట్గా రిమూవ్ చేయడానికి పనికి వస్తుంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ నాకు కార్నర్ దానికి వెళ్ళిపోతుంది. మధ్యలో ఒక టీ జాయింట్ పెడతాను. టీ జాయింట్ పెట్టిన తర్వాత ఫస్ట్ టీ జాయింట్ నుంచి వచ్చేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్, ఇక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ ఆ లాస్ట్ థర్డ్ దానికి వెళ్తుంది. థర్డ్ దానికి వెళ్ళే దాంట్లో మధ్యలో ఇక్కడ నేను టీ జాయింట్ మళ్ళీ స్ప్లిట్ చేసి ఈ పైన వినాయకుడి దగ్గర ఉన్నాడు కింద ఇక్కడ కనెక్ట్ చేస్తాను. ఒక ఎల్ జాయింట్ కనెక్ట్ చేయగానే ఎల్ జాయింట్ నుంచి వస్తుంది. నాకు తెలిసి మ్యాక్సిమం ఫోర్స్ ఈ కార్నర్ రావాలి. సో ఆ ఫోర్స్ మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏదో ఒకటి చేయాలి. ప్రస్తుతానికి అయితే వాళ్ళ ఫౌంటైన్ వాటర్ అయితే వాళ్ళ ఫౌంటైన్ సెట్ చేయాలి. చేసిన తర్వాత ఒకవేళ టైం ఉంటే లైట్స్ కూడా మనం చేసుకోవడానికి చూద్దాం. సో ఈ కనెక్టర్ ఉంది కదా, గ్రీన్ కలర్ పైప్ వచ్చి దీనికి కనెక్ట్ అవుద్ది. దీనికి కనెక్ట్ అవుద్ది గ్రీన్ కలర్ పైప్. ఇలాగా గ్రీన్ కలర్ పైప్ దీనికి కనెక్ట్ అవుద్ది. ఇక్కడ నుంచి అవుట్లెట్ వాల్వ్ అవుతుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్తాయి వాటర్. సో పైన ఏదైతే 3 అవుట్లెట్స్ ఉన్నాయో 3 అవుట్లెట్స్కి ఇక్కడ నుంచి అవుతుంది. దిస్ ఈజ్ అవుట్లెట్, దిస్ ఈజ్ ఇన్లెట్. ఇక్కడ పాండ్లో నుంచి వచ్చే వాటర్ ఇక్కడికి వస్తుంది. ఇన్ కేస్ ఫౌంటైన్స్కి వేయకూడదు, బయటకి డైరెక్ట్ వాటర్ నేను తీసేయాలన్నప్పుడు ఈ వాల్వ్ నేను ఓపెన్ చేసుకుంటా. ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది వాల్వ్. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి గ్రీన్ పైప్ దీనికి కనెక్ట్ అవుద్ది. ఇక్కడ ఇంకో చిన్న ముక్క ఒక 2 ఇంచ్ పీవీసీ పైప్ కట్ చేసి సో దీనికి నేను ఇలా పెట్టుకుంటాను. నాకు ఎప్పుడైతే ఇలా పెట్టుకుంటే ఒక 2 ఇంచ్ మధ్యలో పైపు ఇలా కనెక్ట్ అయిపోద్ది. ఎప్పుడైతే నాకు వాటర్ పైకి ఫౌంటైన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నప్పుడు నేను ఈ వాల్వ్ ఓపెన్ చేసుకుంటాను. సో ఈ వాల్వ్ ఓపెన్ చేయగానే వాటర్ అంతా మనకి లోపలికి వచ్చి బయటకు వచ్చేస్తాయి. క్లోజ్ ఉంది, ఇది ఓపెన్. నేను పాండ్ క్లీన్ చేయాలి అన్నప్పుడు వాటర్ ఇక్కడ నుంచి తీసేస్తాను డైరెక్ట్. సో అలా కూడా డ్యూయల్ పర్పస్ ఇది. సో ఇక్కడ ఇలా కనెక్ట్ అవుద్ది. ఇలా పట్టుకుంటా క్లియర్గా ఉంటుంది. ఇన్లెట్, అవుట్లెట్ వాటర్ చేంజ్ చేయడానికి. ఇది పైన ఫౌంటైన్కి అవుట్లెట్. ఓకే. సో గైస్ చూసారు కదా, వెనకాల కనెక్షన్ అయితే రెడీ చేసి కట్ చేసేసి నెక్స్ట్ మనం అనుకున్నట్టు ఇదనమాట. సో ఇక్కడ ఒక ఎల్ వెళ్తుంది. ఎల్ వచ్చేసి దీనికి కనెక్ట్ అయితే దీనికి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత మనకు అవుట్లెట్ వాటర్ అనేది ఇక్కడ నుంచి వెళ్తుంది ఇలా. సో ఇక్కడ మనం పైప్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఎల్ వేసేసి ఇక్కడ ఇలా పెట్టేసుకోవచ్చు. సో నేను అనుకుంటున్నాను నేను ఇక్కడ పక్క పెట్టను, ఇది ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి ఒక పైప్ వేసి అక్కడికి ఇంకో 2 ఎల్స్ పెట్టేస్తాను. సో ఎప్పుడైతే మనకి వాటర్ బయటికి వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఇది ఆన్ చేసుకుంటాము. లేదు అన్నప్పుడు ఇక్కడ నుంచి ఫౌంటైన్లోకి కంటిన్యూ వెళ్తూ ఉంటాయి. ఇది పాండ్ నుంచి లోపలికి వచ్చే ఇన్లెట్, ఇది అవుట్లెట్. ఓకే. సో చూసారు కదా, ఇదంతా ఆల్రెడీ కనెక్ట్ చేసేసాను. వన్స్ ఫస్ట్ ట్రయల్ రన్ చేయాలంటే ఈ కనెక్షన్ పెట్టి ఇది సెట్ చేయాలి. ఇది పైప్ వెళ్ళట్లేదు. పైప్ వెళ్ళాలంటే ఫస్ట్ నేను దీన్ని కొంచెం హీట్ చేయాల్సి వస్తుంది. హీట్ చేసి దాన్ని సెట్ చేసిన తర్వాత నేను మీకు ఒకసారి చెక్ చూపిస్తాను. కనెక్షన్ అయితే రెడీ అయిపోయినాయి. ఆల్రెడీ నైట్ అయిపోయింది. సో ఈ మోటార్ నుంచి ఇక్కడికి అవుట్లెట్ నుంచి ఏంటంటే ఇక్కడ ఈ టీ జాయింట్ ఉంది కదా, ఈ టీ జాయింట్ నుంచి పైకి వెళ్తుంది. ఇన్ కేస్ నాకు ఫౌంటైన్ లాగా లోపల పడకూడదు అనుకుంటే ఈ వాల్వ్ నేను ఓపెన్ చేసుకుంటా. సో వాటర్ బయటికి వెళ్ళిపోతాయి. సో పాండ్ క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ తీసేయడానికి ఇది పనికి వస్తుంది వాల్వ్. లేదు ఇది బంద్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వాల్వ్ డైరెక్ట్ వాటర్ అటు సైడ్ వెళ్తుంది. ఇక్కడ స్ప్లిట్ అవుద్ది, ఆ పైన స్ప్లిట్ అవుద్ది. నాకు తెలిసి ఆ లాస్ట్ది ఇది ఎక్కువ ఫోర్స్ వస్తుంది. పైన దానికి ఫోర్స్ ఎలా ఉందనేది చూడాలి మనం. ఫోర్స్
కరెక్ట్ వస్తుందో లేదో చూసుకోండి. సో మూమెంట్ ఆఫ్ ట్రూత్ ఆన్ చేద్దాం. సూపర్. సో పైన కొంచెం ఫ్లో తక్కువ అయింది, ఫ్లో రావట్లేదు. కింద మాత్రం ఫ్లో సూపర్గా వస్తున్నాయి. సో ఆ ఫ్లోని మనం ఏం చేయాలంటే సెకండ్ దాని ఫ్లో కంట్రోల్ చేయడము, థర్డ్ దాని ఫ్లో కంట్రోల్ చేయడము చేయాలి. సో ఇక్కడ రెండింటికి మధ్యలో కొంచెం ఫోర్స్ తగ్గిస్తే అప్పుడు నాకు తెలిసి సెకండ్ దానికి. సో ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ దానికి ఫోర్స్ కొంచెం, లాస్ట్ దానికి ఫోర్స్ కొంచెం చిన్న చేయాలి. నాకు తెలిసి ఒక 2 చిన్న నాజిల్స్ లాంటివి ఉంటాయి నిప్పల్స్, అవి 2 పెడితే థర్డ్ దానికి కూడా వస్తుంది నా ఫీలింగ్. అంతే. సో థర్డ్ దానికి రావాలి అంటే ఇక్కడ ఫోర్స్ తగ్గియాలి, అక్కడ ఫోర్స్ తగ్గియాలి. సో ఇంకా మిషన్లో కూడా ఫోర్స్ తగ్గించుకోవచ్చు. వన్స్ నేను మిషన్లో ఫోర్స్ తగ్గించేసి చూస్తాను. మిషన్లో ఏంటంటే మనకి ఇక్కడ ఫోర్స్ తగ్గించుకోవచ్చు. మిషన్లో ఫోర్స్ తగ్గించినా ఫోర్స్ ఎక్కువగానే ఉంది. సో ఈ నాజిల్ ఆ నాజిల్ కొంచెం ఓపెన్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. క్లోజ్ చేస్తే అప్పుడు మనకు తెలిసి ఫోర్స్ అనేది సరిపోతుంది. సో అంతకు కరెక్టే, ఫోర్స్ తగ్గించినా కూడా సరిపోవట్లేదు. నా గెస్ ప్రకారం ఇక్కడ చిన్న నిప్పుల్లాగా అడ్డు పెడితే నాకు తెలిసి పైన కూడా వస్తుంది వాటర్. రెండు కొంచెం స్లో చేస్తే పైన కూడా ఈక్వల్గా వస్తుంది. సో దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ మనం ఫోర్స్ తగ్గియాలంటే కొంచెం ఇది 1 ఇంచ్ వాటర్, ఇంకా 1/2 ఇంచ్ బౌల్ లాగా ఏదైనా వ్యాల్ లాంటిది పెట్టాలి. లేదంటే బాటిల్ క్యాప్స్ కట్ చేసేసి సగం కట్ చేసి సగం దీనికి అంటించేసేది సిలికాన్ గ్లూ వేసి, అప్పుడు మనకి 3 నుంచి వాటర్ వస్తుంది. కానీ ఈ 2 వాటర్ ఫోర్స్ మాత్రం ఎక్కువ వస్తుంది. బికాస్ ఈ డౌన్లో ఉంది, అది అప్లో ఉంది కాబట్టి వాటర్ గ్రావిటీ పైకి వెళ్ళాలి కాబట్టి కొంచెం ఇదవుతుంది. సో వెళ్ళట్లేదు. ఇవి లీక్ ప్రూఫ్ అవ్వాలంటే ఫస్ట్ వీటికి గమ్ వేయాలి. సో ఇప్పుడు గమ్ వేసేద్దాం. చాలు. సో వన్స్ ఇలా గమ్ వేసిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే, సారీ తిప్పు, యూట్యూబ్ వీడియో షార్ట్ కాదు. సో ఇలా చేసిన తర్వాత ఇలా కొట్టాలి, అప్పుడు ఇది సీల్ అయిపోద్ది. నెక్స్ట్ ఈ కార్నర్లో వేసాం కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ వేసాను. సో ఈ మోటార్లోంచి బయటకు వచ్చేది ఈ పార్ట్ ఇక్కడికి లాక్ అయిపోద్ది వన్స్ గమ్ వేసాం కాబట్టి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దీనికి వేయాలి. దీనికి వేసి ఇది ఇక్కడ కనెక్ట్ అవుతుంది, ఇది దానికి కనెక్ట్ అవుతుంది. సో ఈ పార్ట్స్ వేసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇది తీయడం కష్టమే కదా. సో మిగతా అయితే టైట్గా ఉన్నాయి, లీకేజ్ అయితే అవ్వట్లే. అయినా కూడా నేను ఛాన్స్ తీసుకోను. సో ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే
గైస్ గమ్ కంప్లీట్గా వేసాము. నెక్స్ట్ మళ్ళీ మోటార్ రన్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఏమైందంటే ఈ ఫస్ట్ అండ్ థర్డ్ ఉన్నది రెండు ఒకటే లెవెల్లో ఉన్నాయి. సెకండ్ వన్ కొంచెం హైట్ ఉంది. సో అవి రావట్లేదు. సో దానివల్ల ప్రాబ్లం అవుతుందంటే ఏదైతే ఇది ఉందో గ్రావిటీ వల్ల అవి పైకి వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచే ఇలా పైకి కింద పడుతుంది. సో అదొకటి చూసుకోవాలి. ప్లస్ అక్కడ స్లోగా లీకేజ్ ఉంది. అది ఇంకా టెఫ్లాన్ పడుతుంది. అక్కడ లేదురా లీకేజ్ ఉంది కదా, టెఫ్లాన్ వేయాలి అయితే ఇంకా. సో అక్కడ కొంచెం టెఫ్లాన్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే డ్రై అవ్వండి. డ్రై అయిన తర్వాత టెఫ్లాన్ వేద్దాం. సో కంప్లీట్ అయిపోయింది. మొత్తానికైతే ఇచ్చేసాము. ఒకసారి ఆ వాల్వ్ కూడా ఓపెన్ చేసుకుంటే అటు సైడ్ వస్తా లేదు. యా, అటు సైడ్ కూడా వస్తున్నాయి వాటర్. సో కంప్లీట్గా ప్రాబ్లం అయితే లేదు. కానీ 3 రన్ అవుతున్నాయి కదా, అవి పెడితే 3 రన్ అవుతుంటుంది. ఇంకో బాల్ వాల్వ్ వేయాలి మధ్యలో. ఆ వాటర్ దానిలోకి వెళ్ళకుండా ఆపేటట్టు మధ్యలో వేయాలి. సర్లే ప్రస్తుతానికి అయితే రన్ కానీ ఏం కాదు. సో గైస్ ఫైనల్లీ 3 వచ్చేటట్టు పెట్టాము. సో ఈ 3 రావడానికి ఏంటంటే ఫోర్స్ వల్ల ఈ 2 వచ్చాయి, పైనది రాలేదు. నేను ఏం చేశానంటే ఒక ఎల్ కప్లింగ్ పెట్టేసేసి దానికి ఎల్ కప్లింగ్ మధ్యలో మన స్పంజ్ ఉంటుంది కదా, ఫిల్టర్ స్పంజ్, లైట్కి కట్ చేసి పెట్టాను. దానికి ముందు ఒక చిన్న పైప్ ముక్క పెట్టా. సో ఆ పైప్ ముక్క పెట్టినా ఆ స్పంజ్ బయటికి రాకుండా అయిపోయింది. ఆ ఫోర్స్ ఏదైతే కంట్రోల్ చేస్తుందో ఆ ఫోర్స్ వల్ల ఈ వాటర్ ఏదైతే హెవీ ఉందో లిఫ్ట్ అది పైకి వెళ్ళింది. పైకి వెళ్ళడం వల్ల మనకి 3 మొత్తం ఇప్పుడు 3 పని చేస్తున్నాయి. కానీ పైన మాత్రం వాటర్ పడుతున్నట్టు కనపడుతుంది. మిగతా 3 అయితే బాగానే పనిచేస్తుంది చూడండి. సో పైకి స్టార్ట్ చేసాము. నేను అనుకున్నట్టే 1.5 2 hours అవుద్ది అనుకున్నాను. ఆ 2 hours పట్టింది. సరిపోయింది గైస్. ఇదిగోండి, ఇది ఫౌంటైన్. నీట్గా బాగానే వస్తుంది ఇప్పుడు. సో ఫ్యూచర్లో ఏంటంటే ఇక్కడ నుంచి ఏదైతే టాప్ ఫిల్టర్ చిన్నది ఉందో ఈ ఫిల్టర్ కూడా తీసేసి నేను యాక్చువల్లీ ఒక పాండ్ ఫిల్టర్ టైప్ బకెట్లో తీసి బకెట్లో K9 అలాగే లావారాకు యాక్టివేటెడ్ కార్బన్ బయోమీడియా వేసేసి బయోబాల్స్ బయో రింగ్స్ ఉంటాయి కదా అవి పెట్టి పైన స్పంజ్ ఫిల్టర్స్ పెడతాను. డైరెక్ట్ ఒక మోటార్ పెట్టి మోటార్ నుంచి ఆ బకెట్లో పడేటట్టు బకెట్ కింద నేను హోల్ చేస్తే బకెట్ కింద నుంచి హోల్లో పైన ఫిల్టరేషన్ అవుతుంది. సెడిమెంటేషన్ ప్రాసెస్ సేమ్. పైన వాటర్ ఏదైతే డస్ట్ వాటర్ పైకి వెళ్తుందో అది త్రూ ప్రతిదీ పైన స్పంజెస్ అవి ఫస్ట్ డీప్లీ కలెక్ట్ చేసుకుంటే తర్వాత లావారాక్స్ మీడియా ఏదైతే గుడ్ బ్యాక్టీరియా గ్రో చేసి లాస్ట్కి ఏదైతే ఫిల్టర్ అయిన వాటర్ డైరెక్ట్ మళ్ళీ పాండ్లో పడిపోతుంది. సో అలాగా నేను ఫ్యూచర్లో ఇచ్చేస్తాను. ప్రస్తుతానికైతే అంతా బాగానే సెట్ అయినాయి. అంత అనుకున్నది వాళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. ఫిషెస్ కూడా అంతా బాగానే ఉన్నాయి. ఈ రెగ్యులర్గా అప్పుడప్పుడు వారంలో 2 సార్లు అలా ఈవినింగ్ టైమ్స్ వేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఆ టాప్ ఫిల్టర్ ఒకటి చేయాలి, పాండ్ ఫిల్టర్. ఇంకోటి ఇక్కడ కింద లైటింగ్ అనుకున్నాము. ఆ లైటింగ్ కూడా నేను వాటర్ ప్రూఫ్ లైటింగ్స్ వస్తాయి కదా అవి సెట్ చేస్తాను నెక్స్ట్ టైం చేసినప్పుడు. ఓకే, స్టే ట్యూన్డ్ గైస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.